దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. సరే, ఈ దినమందు 20వ కీర్తన 1వ వచనం 2వ వచనం మనం ధ్యానించినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆపదలలో, కష్టాలలో, బాధల్లో ప్రార్థన చేస్తే దావీదు జీవితంలో ఏ విధముగా జవాబు పొందుకున్నాడో, ఆయన్ని దేవుడు ఏ విధంగా ఉద్ధరించాడో, దావీదుని దేవుడు ఏ విధంగా ఆయన్ని కాపాడి సహాయం చేశాడో, దావీదుని దేవుడు ఏ విధంగా ఆదుకున్నాడో, ఉద్ధరించాడో, ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. కష్టాల్లో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆయన ఆపత్కాలము అంటే కష్టకాలము, ఆపదలు, అన్ని విషయములలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళేవాడు. యుద్ధం వచ్చినప్పుడు, లేక యుద్ధములోకి వెళుతున్నప్పుడు, ఆ యుద్ధము జరగాలని, ఇంకా ఆ యుద్ధానికి ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు అందరూ గుమికూడి ప్రార్థన చేసే కీర్తన ఇది. కాబట్టి ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అంటే, ఆపదలు వస్తున్నాయని తెలిసి కూడా మనం వాటిని ఎదుర్కొనుటకు మనకు శక్తి చాలదు అని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో, శక్తి లేదు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో, నాకు ఎవరు ఆధారము లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో, దేవుడే మనకు ఆధారముగా చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో మనము చేయాల్సినటువంటి పని ఒకటి, అది ప్రార్థన. దేవుని మీద ఆధారపడి, అది దావీదు జీవితంలో, తన జీవితంలో ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గంట దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు అనే వ్యక్తి బేతేలు యొక్క అనుభవం, ఒకటి బేతేలు యొక్క అనుభవం, రెండోది ఏల్ బేతేలు అనే ఒక అనుభవం. బేతేలు అంటే దేవుడు స్థలము, ఏల్ బేతేల్ అంటే ఇంతవరకు దేవుడు నాకు తోడైనటువంటి స్థలం. అంటే ఒంటరిగా వెళ్తున్నటువంటి యాకోబుకి బేతేలు లూజు అనే ప్రాంతంలో బేతేలు అనుభవం, ఒక రాయిని తలగడగా చేసుకొని నూనె పోసి అక్కడ ఆ దర్శనము ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము ద్వారా, నువ్వు తూర్పుకు వెళ్ళను, పడమటకు వెళ్ళను, ఉత్తరమునకు వెళ్ళను, దక్షిణమునకు వెళ్ళను, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆస్వాదించబడనని చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన నిద్రించినటువంటి, తలగడగా చేసుకున్నటువంటి రాతిని నిలబెట్టి, ఇది నిశ్చయముగా అది దేవుడి స్థలము అని ఆయన తెలుసుకొని ప్రార్థన చేశాడు. ప్రభా, తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నువ్వు నాకు ఇచ్చినడలా, తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చినంత వరకు నన్ను కాపాడినడలా, నాకు ఉన్నటువంటి యావత్తులో నేను 10వ భాగం చెల్లిస్తానని అక్కడ యాకోబు కొన్నాడు. అదాన్నే బేతేలు అనుభవం. అంటే ఆ యాకోబు దేవుడు ఒంటరితనములో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధముగా దేవుడు ఆయన నిద్రించినటువంటి ఆ ప్రాంతంలో ఒక దర్శనము చూపించి, భూమికి ఆకాశమునకు ఒక నిచ్చెన, దేవదూతలు ఆ నిచ్చెనలో దిగుచూ ఎక్కుచూ ఉన్నటువంటి దర్శనం, ఆ నిచ్చెన ఆయన పైగా ఉన్నటువంటి ఒక సింహాసనం, ఆ సింహాసనంలో ఉన్నటువంటి దేవుడు యాకోబుతో మాట్లాడడం, ఆ దేవుడే, ఆ యాకోబు దేవుడే నిన్ను ఉద్ధరించునుగాక అని ఇక్కడ యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఏమి చేస్తే నిన్ను ఉద్ధరిస్తుంది? ప్రార్థన చేస్తే నిన్ను ఉద్ధరిస్తుంది. రెండవదిగా చూస్తే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. కాబట్టి 121వ కీర్తనలో ఒక మాట ఉంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చు, యెహోవావలే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించిన వాడిని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా
దేవుని సహాయం ఎలాగుంటుందంటే పైనుండి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నుండి ఆయన హస్తము నీకు సహాయం చేస్తుంది. ఆయన కరుణా హస్తము, ఆయన నీతి అను దక్షిణ హస్తము, ఆయన యొక్క గాయపడిన హస్తములు నీకు సహాయం చేస్తాయి. ఆయన కరములు నీకు చాచిన చేతులతో నిన్ను పట్టుకొని, నిన్ను ఎత్తి పట్టుకొని నీకు సహాయం చేస్తాయి. కాబట్టి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలము అనబడినటువంటి దేవుడు స్థలములో నుంచి ఒక వ్యక్తి సహాయం పొందుతున్నాడంటే ఆ సహాయం కొరకు ప్రార్థన చేయాలి. యాకోబు ఏ విధంగా ఒక తీర్మానం తీసుకున్నాడో అలాగే దావీదు కూడా ఈ కీర్తనలో 20వ కీర్తనలో ఆపదలు వచ్చినప్పుడు ఆపత్కాలం ముందు యెహోవాకు ఆయన మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ఉన్నతమైనటువంటి మాటలివి. నీ కష్టాలలో, నీ బాధల్లో దేవుని మొరపెట్టినప్పుడే నీకు దేవుడు సహాయకుడిగా నిలబడతాడు. ఆయన డివైన్ ఫేవర్గా నీకు ఉంటాడు, దైవికమైన సహాయకుడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, 2వ వచనం 20వ కీర్తన 2వ వచనంలో ఆఖరి లైన్లో సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోను అంటే దేవుడిని స్థలం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక్క నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. 125వ కీర్తన 1వ వచనంలో ఉంది. అలాగా నీ జీవితాన్ని ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను సహాయం చేసి ఆదుకుంటాడు. ఒకటి నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఏం చేస్తే అంటే ప్రార్థన చేస్తే. కాబట్టి నువ్వు ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ కష్టాల్లో, బాధల్లో, నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీకు చాలిన దేవుడిగా, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడిగా, సమస్తమును ఆయన నీ జీవితంలో జరిగించగలిగినటువంటి దేవుడిగా నీకున్నాడని నువ్వు గుర్తు చేసుకుని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈ యొక్క చిన్న ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచి ఏ బిడ్డ ప్రభా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరి జీవితంలో మీరు సహాయం చేయి. ఆపత్కాలం ముందు దేవా నువ్వు సహాయకుడై ఉన్నావు తండ్రి. నీ బిడ్డలకి ప్రభా ఆపద కాలంలో ప్రభా వారు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.